తగచర్లలో జిల్లా కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొడంగల్ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సురేష్ను పోలీసులు సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని A1 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు సురేష్ను A2 నిందితుడిగా చేర్చారు. ఉన్నామని చెప్పి బయటికి కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి లగచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితుడు సురేష్ అయితే పోలీసులు ఉంగాడు, అయితే ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. అయితే విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనే ఉత్కంఠ కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి? సో నిన్న కొడంగల్ కోర్టులో లొంగిపోయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. అయితే ఇవాళ కస్టడీ పిటిషన్ కొడంగల్ కోర్టులో వేశారు కాబట్టి కస్టడీ ఎన్ని రోజులు అనుమతిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అనుమతిస్తే మాత్రం సురేష్ ఎక్కడికి వెళ్ళినటువంటి వారెవరు, ఎక్కడ ఇన్ని రోజులు ఉన్నాడు, ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఇంత పెద్ద కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల కళ్ళు కప్పి అతను తిరగడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఒకరోజు కాకుండా 2 రోజులుగా ట్రేస్ చేసి పట్టుకొని ఉండొచ్చు. కాకపోతే అతను ఎప్పటికప్పుడు పోలీసుల యొక్క కదలికలను గమనిస్తూ ఈ యొక్క ప్లేసెస్ అంతా మార్చేయడము, తర్వాత పార్టీలోని ఒక కీలకమైన వ్యక్తులు అతనికి బాగా సహకరించి ఎక్కడ దాక్కోవడానికి అవకాశం ఇచ్చారన్న దానిపై కూడా పూర్తి వివరాలను అయితే లాగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే దాదాపు 8 రోజులు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆల్మోస్ట్ అందరూ కూడా చాలామంది అరెస్ట్ అయిపోయారు. కానీ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సురేష్ ఆచూకీ మాత్రం ఎవరికి లభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆయన కోసం ఇప్పటికే గతంలో కూడా చూసారు, లుకౌట్ నోటీసులు కూడా వేరే దేశం పారిపోకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కానీ అతను మాత్రం యథేచ్ఛగా ప్రతి ఊరు తిరుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న సడన్గా ఇంకా తనపైన ఎటువంటి నిఘా ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే వీటిల్లోనే ప్రధాన నగరాలపైన ఫోకస్ పెట్టారు కాబట్టి అనే ఉద్దేశంతో ఒక లాయర్ తీసుకొచ్చి నిన్న కొడంగల్ కోర్టులో అతను లొంగిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే లొంగిపోయినప్పటికీ కానీ అతను సహకరించినటువంటి వారిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయాలంటే కూడా ఖచ్చితంగా కూడా ఇటు సురేష్ ఇచ్చే వాంగ్మూలం అనేది, స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద పోలీసులు బాగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ఈ వారం రోజులు అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి, ఏం చేశాడు అనేది కూడా మొత్తం కూపీ లాగితే మాత్రం దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క పాత్ర అనేది బయటపడుతుంది అనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన కస్టడీ ఉంది కాబట్టి ఆయనకు కూడా ఎన్ని రోజులు అనుమతిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లా కానీ కస్టడీ కానీ కొంచెం ప్రధాన నిందితులు కానీ అనుమతిస్తే మాత్రం కంపల్సరీ ఈ కేసు మరో పురోగతి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా కూడా చూసుకుంటే ఎంటైర్ ఎపిసోడ్లో కూడా అక్కడ నెగిటివ్నెస్ బాగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నించారు. దాంతోపాటు రైతుల్ని దాడి చేసినట్టుగా వీళ్ళు చిత్రీకరించారు కాబట్టి అక్కడ రైతులు ఉన్నది కొంతమంది, కాకపోతే అందరూ కూడా బయట వ్యక్తులు అనేది పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆ వీడియోలో చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది భూమి లేని వాళ్ళ వల్లే ఎక్కువగా కనపడుతున్నారు. సో వాళ్ళకి అనవసరం, అంటే ఈ గొడవకి సంబంధించిన అనవసరం, సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ దాడులు చేశారనేది కూడా చెప్తారు. వీళ్ళందరినీ కూడా ఉసుగొలిపింది మాత్రం సురేష్ అండ్ రాఘవేందర్ అండ్ పట్నం నరేందర్ రెడ్డి. సో వీళ్ళ పేర్లన్నీ కూడా వచ్చాయి కాబట్టి అఫీషియల్గా ఇప్పుడు సురేష్ తను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారు, ఏ ఆదేశాలతో, ఎందుకని పట్నం నరేందర్ రెడ్డి అన్నిసార్లు కాల్ మాట్లాడాడు, తర్వాత ఇంకెవరితో మాట్లాడారా, ఎప్పటి నుంచి కార్యాచరణ చేశారనే దానిపై కూడా వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎన్ని రోజులు ఇస్తారని చూసిన తర్వాత ఈ ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.